యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్‌ని ఎఫర్ట్స్ పెట్టారు. సో, బట్ యూ ఆర్ నౌ ఇంటూ డీఎస్పీ. కాబట్టి నేనేంటంటే జనరల్‌గా ఏంటంటే చాలామంది ఢిల్లీకెళ్ళడమో లేకపోతే యూపీఎస్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ పట్ల? అంటే రెండిటి మధ్య వేరియేషన్స్‌ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఎక్స్‌ట్రా అడిషనల్‌గా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఎలా స్టేట్ యొక్క సబ్జెక్ట్స్ గురించి అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి? అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వెరీ సిమిలర్ టు యూపీఎస్సీ. యాక్చువల్లీ ఏపీపీఎస్సీలో యూపీఎస్సీ కన్నా తక్కువ సిలబస్ ఉంటది. బట్ సమ్ అడిషనల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ చదవాలి. సో, అయి మనకిక్కడ ఉన్న వేరియస్ ఇన్‌స్టిట్యూట్స్ ఆ మెటీరియల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. మనకున్న ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఎనలిటికల్ ఎబిలిటీతో జస్ట్ కొంచెం డేటా, కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ గురించి తెలుసుకుంటే అండ్ మీకు అందరికీ తెలుసు కాంపిటీషన్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే మాక్సిమం గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్యారలల్‌గా. సో, మనం వాళ్ళని దాటగలిగితే అండ్ మన ప్రెజెంటేషన్, మన వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అన్నీ ప్రాపర్‌గా ఎట్లయితే యూపీఎస్సీకి రెడీ అయ్యి ప్రిపేర్ అవుతామో అంతే ప్రిపేర్ అయ్యి కొద్దిగా స్టేట్ రిలేటెడ్ డేటా అవి కలెక్ట్ చేసుకొని మనం చదవగలిగితే చాలు.